కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూరిబాబు స్పష్టం చేశారు. నీట్ పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని సూరిబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీపై నిరసన తెలిపిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు వేధింపులు చేస్తున్నారన్నారు. మరణించిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులపై వేధింపులు, దేశవ్యాప్తంగా విద్యార్థులపై వేధింపులు, ప్రభుత్వ కక్షపూరిత వేధింపులు. నా పేరు ఎం గంగా సూర్బో, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థులు యువకులపై జరుగుతున్న వేధింపులు ఆపాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు కాకినాడ కలెక్టరేట్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష జరుగుతోంది. ఈ నిరాహార దీక్ష సందర్భంగా మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, ఏదైతే నీటి పేపర్ లీకేజీ కారకులైన వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ గత జూలై నెలలో నుంచి ఆగస్టు వరకు జరిగిన పెద్ద స్థాయిలో దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున విద్యార్థులు యువకులు పోరాటం చేశారు. ఆ పోరాటంలో ఏదైతే అంతిమంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు కూడా తప్పు ఒప్పుకుని రాజీనామా చేశారు. కానీ ఈరోజు ఏదైతే ఢిల్లీ రాజధాని కేంద్రంగా జరిగినటువంటి ఉద్యమంలో ఎవరైతే విద్యార్థులు యువకులు పాల్గొన్నారో వాళ్ళ మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి వేధింపులు చేస్తూ ఉన్నాయి. దీని మీద ఆల్రెడీ సుప్రీంకోర్టు CJA కూడా సీరియస్గా తీసుకుని ఈరోజు కూడా కోర్టు ఏదైతే మొత్తం నిష్పక్షపాతంగా విచారణ చేయాలి పోలీసు అధికారుల మీదని వెంటనే కూడా కోర్టు చెప్పింది. కానీ ఈరోజు వేధింపులు మాత్రం కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆపడం లేదు. అదే పరిస్థితి ఈరోజు కాకినాడలో కూడా జరుగుతుంది. మొన్న విద్యాశాఖ మంత్రి ఏదైతే రాజీనామా చేశారో ఆ రోజు జంజీగా కార్యక్రమం పెడితే ఏదైతే కార్యక్రమం ముందు అనుమతి ఇచ్చి తర్వాత స్టేజ్ బాలలు తీసేసి పర్మిషన్ లేదని చెప్పి గంట బాధ నిర్ణయించుకోవాలని నిర్బంధం పెట్టారు. ఈరోజు నిరాహారదీక్ష చేస్తామని నిన్నంతమాల ఏ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే పర్మిషన్ లేదు ఎండేసుకోవడానికి అని చెప్పారు. తర్వాత మళ్ళీ వేసుకోండి అని చెప్పి ఇప్పుడు 11 గంటలకి చెప్పిన పరిస్థితి ఉంది. అంటే ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్రంలోని ఈరోజు నిర్బంధం పెరిగిపోతూ ఉంది. ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన హక్కుల మీద దాడి చేస్తూ ఉంది, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉంది. తక్షణమే ఈ విధానాలను వెంటనే తీసుకోవాలని దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణ చేయడంలో ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్లక్ష్యం పకడ్బందీ కనబడుతోంది, ఫెయిల్యూర్ అయింది. వెంటనే జాతీయ ఏదైతే NTAని వెంటనే రద్దు చేయాలని, ఏదైతే విద్యారంగాన్ని ప్రైవేటీకరణ, కేంద్రీకరణ, కాషాయకరణ చేయడం కోసం ఉన్నటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, ఏదైతే 22 మంది విద్యార్థులు నీటి పేపర్ లీకేజీ కారణంగా చనిపోయారో వాళ్ళందరికీ నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న నీటి పరీక్షల్ని ఏదైతే ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.